రాజమండ్రి లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, రాజానగరం కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజానగరం మండలంలో నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా కూటమి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజానగరం నియోజకవర్గంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ బత్తుల బలరామకృష్ణలు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడేందుకు రాజానగరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరు ఈ రోజు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి రోడ్ షోకి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎలా జనం ఏమనిపిస్తుంది మీకు? స్వచ్ఛందంగా ఈరోజు ఈ యొక్క రోడ్ షోకి వేలాదిగా మహిళలు సైతం తరలి వచ్చి మేము ఎన్డీఏ కూటమిలో అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థులైన పురంధేశ్వరి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థులైనటువంటి బత్తుల బలరామకృష్ణ గారిని మేము గెలిపిస్తాం, ఎన్డీఏ కూటమిని గెలిపిస్తాం, మా జీవితాలు మేము బాగు చేసుకుంటాం, మేము రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం, మా కుటుంబాలు బాగు చేసుకుంటాం, మా నియోజకవర్గం బాగు చేసుకుంటాం అని చెప్పి నియోజకవర్గం అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూటమి గెలవాలని చెప్పి ముక్తగడ్డంతో ప్రజలు వాలంటరీగా రోడ్డు మీదకి వచ్చేస్తున్నటువంటి వైపు. ఇప్పుడు మొన్న రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాకాలం బహిరంగ సభలో మోదీ గ్యారంటీ ఇచ్చారు, ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తున్నారు, అమృత గడియలు వస్తాయని. ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఎందుకంటే బాగా ప్రజలు మాత్రం వైఎస్ఆర్సీపీని ఎవరూ కూడా నమ్మడం లేదు. ముఖ్యంగా ఇక్కడ జక్కంపూడి కుటుంబాన్ని కూడా ఎవరూ నమ్మడం లేదు. పూర్తిగా ద్రోహం చేసింది జక్కంపూడి కుటుంబం కానీ వైసీపీ పార్టీ కానీ. అందువల్ల ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి మేడం, దాదాపు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రచారం పూర్తి చేశారు, జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎలా ఉంది మేడం? స్పందన చాలా బాగుందండి. ప్రజల్లో ఒక కసి కనపడుతుంది. గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే వారు అప్రజాస్వామికంగా ఏదైతే ప్రభుత్వాన్ని చూశారో, విసిగి వేశారనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా మార్పు తేవాలి అనేటువంటి ఒక గట్టి సంకల్పం వాళ్ళ ప్రజల్లో కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి స్వాగతించడం అనేది దీనికి నిదర్శనం అని చెప్పి నేను భావిస్తాను. మోదీ గ్యారంటీ ఇచ్చారు, ఎన్డీఏ కూటమి రాబోతుంది, అమృత గడియలు వస్తాయని. ఏమంటారు? ఖచ్చితంగా కేంద్రంలో మోడీ గారు మళ్ళీ ప్రధాని అయ్యేటువంటి విషయం ఖాయం, ఖచ్చితం కూడా. వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే వికసిత ఆంధ్రప్రదేశ్ ఉంటే ఖచ్చితంగా వికసిత భారత్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన. కనుక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే తోడ్పాటు అవసరమో ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి వారు చెప్పకనే చెప్పారు. మొత్తాన్ని చూస్తే కనుక ఈ ఎన్నికల ప్రచారంలో జనం బ్రహ్మరథం పడుతున్నారు, ప్రజల మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు, భారీ మెజార్టీతో గెలుస్తారు, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఈ రోజు రాజానగరం నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి.